అందరికీ నమస్కారాలు. మీడియా పత్రిక విలేకరులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు. నిన్నటి జరిగిన సంఘటన గురించి ఈరోజు గుంటకల్ నియోజకవర్గం పామిడి మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వైవిఆర్ వెంకటరామరెడ్డి అన్నగారిని, నేర్తమ్మ అక్కగారిని చాలా ఏలన చేసుకుంటూ వాళ్ళని మాట్లాడడము ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ ఉన్నప్పుడు గుంటకల్ నియోజకవర్గంలో గుంటకల్ కావచ్చు, గుత్తి కావచ్చు, పామిడి మండలంలో కావచ్చు, వాళ్ళు చేసిన అభివృద్ధులు ఎన్నెన్నో హాస్పిటల్ కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, ఇంకా ఎన్నెన్నో చేసిన ఘననేతలు ఎవరంటే వైవిఆర్ వెంకటరామరెడ్డి అన్నగారే. అలాంటప్పుడు వాళ్ళని మాట్లాడడము ఇది సరైన పద్ధతి ఎందుకంటే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఏది ఏమైనా కానీ మీ కూటమి ప్రభుత్వం ఇలా నిరసనలు చేసుకుంటూ ఇబ్బందులు పెట్టుకుంటూ వైఎస్ఆర్ పార్టీ వ్యక్తులని ఇబ్బందులు పెట్టే విధానంగా మాట్లాడుకోకుండా మిమ్మల్ని మీకు అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకి గుంటకల్ నియోజకవర్గంలో మీరు గెలిచారంటే ఓట్లేసి గెలిపించినప్పుడు ప్రజలకి అభివృద్ధి చేసే విధానంగా చేయాలి. కానీ ఇలాంటివి కులాల గురించి చిచ్చులు పెట్టడం ఇది పద్ధతి కాదు. అలాంటివి మానుకోవాలి. ఎందుకంటే ఈ పామిడే కాదు, గుత్తే కాదు, గుంటకల్లో కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ బాయ్ బాయ్ అనుకుంటా అందరూ ఐకమత్యంతో కలుసుకుంటేనే, అందరూ కలుసుకొని ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. అలాంటప్పుడు ఏదైనా మాట్లాడడము ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. జై వైఎస్ఆర్, జై జగన్. అప్పుడు కాదు, మళ్ళా ప్రోగ్రాం పెట్టినా మళ్ళగానే అంటాం. మన ఉద్దురు అన్నారు, ముగ్గురు అన్నారు, సార్ 100 మంది అంటాం. కోబ్యాక్ అనేది పొద్దుములు బోయేళ్ళు అంటారు. బోయేళ్ళు అని వాళ్ళు పెద్దోళ్ళు ఏం మోసం చేయాలి ఎక్కడ కానీ, మనమే వాళ్ళని మోసం చేస్తున్నాం. ఇంతవరకు బోయేళ్ళని పొద్దున అంటారు. ఎవరు గుంటకల్ అంట, కర్నూలు అంట, గుత్తి అంట, పామిడి అంట. ఏ వాళ్ళే కాదు బోయేలు మేము కానీ బోయేలు మేడ వాల్మీకిమే. చూసుకొని మాట్లాడండి, మాట్లాడండి ఎవరు ఎక్కడైనా చూసుకొని మాట్లాడు. లోకల్లో కోబ్యాక్ ఎందుకు అంటే అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు, మళ్ళీ ఓట్లేసి టీడీపీకి వేపించినారు. దానికోసం కోబ్యాక్ అన్నాం మేము. మొన్న ఇప్పుడు కానీ అంటాం, మళ్ళా రేపు కూడా ఉంటాము. పత్రికేయులకు, సోషల్ మీడియా వాళ్ళకు, పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమిటంటే, మరి నిన్న మన కాన్స్టిట్యున్సీ గుంటకల్ కాన్స్టిట్యున్సీలో ఏదో కర్నూలులో ఉన్నటువంటి వాల్మీకి సోదరులు, ఆ అబ్బాయి పేరైతే ఏదో శ్రీనివాస్ అంట, ఆ అబ్బాయి గారు మన ఎక్స్ఎమ్మెల్యే వైవిఆర్ వెంకటరామరెడ్డి అన్న గారి మీద మాట్లాడిన దుర్భాషణ మాటల గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాబు, నువ్వు వాల్మీకి అయితే మేము పెద్ద బోయలము, మాలో దమ్ము, ధైర్యము, సీము, రక్తం ఉంది. నిన్ను ఎదుర్కొనే దానికి కూడా మా దగ్గర ఉంది. మా వైవిఆర్ వెంకటరామరెడ్డి గారిని మాట్లాడితే ఈ గుంటకల్ నియోజకవర్గంలో పామిడి మండలంలో కూడా వాల్మీకి సోదరులు చాలా మంది ఉన్నారు. ఏదైనా కూడా నీకు స్వస్తి చెప్పడానికి కూడా, బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ప్రతి పల్లె నుంచి అడుగున కలిసి వచ్చేదానికి కూడా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, మరి ఈరోజు వెంకటరామరెడ్డి అన్న గారు ఎమ్మెల్యే అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి నీకేం తెలుసాయా? నీకు కర్నూలులో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు 4 అన్నదమ్ములను విమర్శలు చేస్తావే, విమర్శలు చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలా. మరి ఈరోజు వెంకటరామరెడ్డి అన్న గారు అదే గుంటకల్లలో జనరల్లో వస్తే మున్సిపల్ చైర్మన్, బీసీ వర్గానికి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు రామలింగప్ప గారిని కూడా చేయడం జరిగింది. అదే విధంగానే జెడ్పీటీసీ కూడా బీసీ చేయడం జరిగింది. మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీసీకే ఇవ్వడం కూడా జరిగింది. మరి
మిగతా కులాల వారు ఉన్నారు, యాదవులు ఉన్నారు, మిగతా కురవలు ఉన్నారు, దూదేకులు ఉన్నారు, కుమ్మలు ఉన్నారు, బెస్తలు ఉన్నారు, మరి రంగరాజులు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఇవ్వకుండా నాకు బీసీలు వింటున్నారు, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అనుకుంటా వెంకటరామరెడ్డి గారు అడుగున పాదయాత్ర చేస్తూ మీకు నేనున్నాను, మిమ్మల్ని ఖచ్చితంగా ఏదో కమిటీలో వేస్తాను, బీసీలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పి బీసీలకి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాదు మరి గుత్తి పట్టణంలో కూడా మరి మున్సిపల్ చైర్మన్ ఒక బీసీ మహిళకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది జనరల్ సీటు అయినా కూడా కార్యకర్తలందరినీ గుర్తుపెట్టుకొని ఇది బీసీ మహిళా మున్సిపల్ చైర్మన్గా ఇస్తామని కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి అదేవిధంగా జడ్పీటీసీ కూడా బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. మరి అక్కడ జనరల్ సీటు ఎంపీపీని ఓసీకి ఇవ్వడం జరిగింది. మరి అలాంటివన్నీ మరి వెంకటరామరెడ్డి అన్న గారు చేస్తూ ఉంటే మీకు ఎవరో వెనకలు ఎన్నో పోటీ పరిచి ఎవరో చెప్పిన మాటలు మీరు వింటారా? సరే వినండి, మీరు ఎప్పుడైనా కానీ రండి, సిద్ధంగా ఫేస్ టు ఫేస్ గోష్ఠిలో కూర్చున్నాం. పత్రికా విలేకరుల సమాధానంలో నేను సమాధానం చెప్తా, మీరు సమాధానం చెప్పండి. మరి అంతేకాదు మరి మీకు తెలుసు మా పామిడి మండలంలో వైవీఆర్ గారు ఎంత అభివృద్ధి చేశారంటే ఇంత పెద్ద హాస్పిటల్ని తీసుకురావడం జరిగింది. దాదాపు 5 కోట్ల చిల్లర వ్యవధి సమయంలో తీసుకురావడం జరిగింది. అదే గత 5 సంవత్సరాల క్రితం ఉరవకొండకు పోయింది హాస్పిటల్. మేము చెప్పాం, అన్న మాకు పామిడి ఒక పెద్ద హాస్పిటల్ కావాలని చెప్పాను అన్న. అంటేనే రైట్ అని చెప్పి 5 కోట్ల చిల్లరతో వ్యవధి తీసుకుని వచ్చి అక్కడ భూమి పూజ చేసి స్థాపించడం జరిగింది. దాదాపు వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్ల పాలనలో 2.5 సంవత్సరం కరోనా కూడా వచ్చింది. ఆ కరోనాలో ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. మరి అటువంటి పరిస్థితుల్లో పామిడి పట్టణంలో ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా సీసీ రోడ్లను కూడా వేయించడం జరిగింది. మరి ఇక పామిడికి వస్తే ఏడీసీసీ చైర్మన్ 2 సార్లు నీకు నీ కూతురు కూడా ఇచ్చిన ఘనత దక్కింది నీకు. మరి అలాంటప్పుడు వైవీఆర్ గారు నా తమ్ముడు అని చెప్పేసి ఆ రోజు నిన్ను భుజస్కంధాల మీద వేసుకుని నీకు తప్ప ఎవరికి కూడా లేదు 14 నియోజకవర్గాల్లో నీ పేరే ప్రపోజ్ పెట్టానని చెప్పేసి ఏడీసీ చైర్మన్గా పెడితే నువ్వు బీసీలను మోసం చేస్తున్నారు, బీసీలను ఎదగనే లేదని చెప్పి అంటున్నావే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద పీట వేశారు నీకు. అంతేకాదు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ కూడా గిరిజమ్మ గారికి కూడా ఇచ్చిన దాంట్లో వైవీఆర్ ఘనత కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా. మరి అదే అంతేకాదు మరి ఎమ్మెల్సీ మంగమ్మ గారి విషయంలో కూడా ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి వైవీఆర్ కూడా సపోర్ట్ కూడా చేయడం జరిగింది. మరి ఇకపోతే మీరు బోయ కులాలు అని చెప్తా ఉన్నారే. మరి కళ్యాణ దుర్గంలో పీడీ రంగయ్య తలారంగయ్య గారికి సీట్ ఇస్తే అక్కడ బోయలు ఉన్నారు, 45,000 ఓట్లతో చిత్తుగా ఓడిపోతారు. మరి బోయలు అక్కడ ఓటు మళ్ళీ ఏ కులం వారు ఓటేశారు. మరి ఆ రోజు కూడా ఎంపీకి టికెట్ కావాలని చెప్పేసి వైవీఆర్ వెంకటరామరెడ్డి అన్న గారు కూడా సపోర్ట్ ఉంది అని చెప్పి కూడా తలా రంగయ్యకి భారీ ఎత్తున గుంటకల్ నియోజకవర్గం నుంచి కూడా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ సభామూలంగా తెలియజేయడం ఏమనగా, మొన్న 5వ తారీఖున వెన్నుపోటు కార్యక్రమం పామిడిలో జరిగినప్పుడు గో బ్యాక్ వీరా అని అనడానికి కారణం ఏమిటంటే, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన గుంటకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి అన్న గారు నా తమ్ముడు మా వీర బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి అని చెప్పి 2 తూర్లు ఏడీసీసీ పదవి అంటే 2.5 సంవత్సరము ఆయనకి, కూతురికి 2.5 సంవత్సరము, 5 ఏళ్ళ పాటు జిల్లాలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆయనని పెద్దపీఠం వేసి ఎంకరేజ్ చేసిన వ్యక్తి వై వెంకటరామరెడ్డి అన్న గారు. అలాంటి వ్యక్తికి పోయిన ఎలక్షన్లో వెన్నుపోటు పొడిచి నాడు కాబట్టే మళ్ళా తర్వాత పార్టీకి నువ్వు వెన్నుపోటు పొడిచి ఓట్లు అన్నీ టీడీపీకి వేయించి మా అన్న వాళ్ళందరినీ టీడీపీలో చేర్పించినావు, నీ వర్గం అంతా టీడీపీలో చేర్పించినావు. అలాంటప్పుడు నేను వెన్నుపోటు పొడిచలేదని ఎలా ఏ విధంగా చెప్తున్నావు అందరికీ? నువ్వు చేసినావు కాబట్టి గో బ్యాక్ వీరా అన్నాము. అది మాతో ప్రూఫ్లతో చూద్దాం ఉన్నాయి, ఎక్కడైనా సిద్ధమని చెప్పినాము కదా, ఇప్పటికీ చెప్తున్నాం. ఎక్కడైనా మొన్న నైరమ్మ అనిపించింది, నైరమ్మ నైతిరెడ్డమ్మ వెంకటరామరెడ్డి చెప్పింటే చేసినాడని నువ్వు చెప్తున్నావు. వాళ్ళందరూ ఎందుకు చెప్తారు, ఎందుకు ఏమంటారు? మీరు మేమే అంటున్నాము, వాళ్ళనే అంటున్నాము, మిమ్మల్ని అంటున్నాము. నాయకులు ఒకటైతే కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడతారు అంటే, కష్టపడేది కార్యకర్తలు, పదవులు అనిపించినవి నువ్వు. సరే 5 ఏళ్ళు ఏడీసీ బ్యాంక్ చైర్మన్ పదవి చేశావు,
బోయిలకి నువ్వు ఏం న్యాయం చేసావు? నీ వెనకిదులు మా లాంటి వాళ్ళకి ఏం చేసినావు? మమ్మల్ని మోసం చేసి తొక్కుకుంటూ వెళ్ళిన వ్యక్తి నువ్వు కాబట్టే ఈరోజు మేము మాట్లాడేకి ఎదుగుదలకి నువ్వు మమ్మల్ని ఓర్చుకోలేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి తప్పు అంటున్నాం. మేము తప్పు చేస్తే నువ్వు నిరూపి తప్పు అని చెప్పు, ఒప్పుకుంటాం మేము. కానీ అలాంటిది నువ్వు లేదు నేను నా పార్టీ కోసం కష్టపడినానా అని మాట్లాడుతున్నావు. రైట్, నువ్వు పట్టుతున్నావు కదా. ఒకటి, భోగేశ్వర స్వామి పామిల్లో టెంపుల్ ఎంతో పవర్ఫుల్ అయిన వ్యక్తి. ఆయన దగ్గరికి రా, ఎప్పుడు వస్తావు చెప్పు, ప్రమాణం చేయి నేను పార్టీకి నమ్మద్రోహం చేయలేదు అని. అప్పుడు మేము కానీ ఒప్పుకుంటాం. నైరమ్మ చెప్పిందని నైరమ్మకి ఏం సంబంధము? మా బాధ మాకు తెలుసు. నువ్వు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టినావో, మొన్న నన్ను ఎంత ఇబ్బంది పెట్టినావో తెలుసు. ఎంత ఇబ్బంది పెట్టినావు? నువ్వు పోలీసులతో కొట్టిలని చూసావు, అన్నీ చేసినావు, డబ్బులు ఇచ్చినావు, అన్ని ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. కార్యకర్తలను కేసు పెట్టివి. రైట్, అన్నిటికీ ఓకే, అన్నిటికీ ఎదుర్కొని నిలబడినాం. ఇప్పుడు గోబ్యాక్ అని నిలబడేది ఏం పెద్ద సమస్య కాదు. ఇప్పటికే కాదు, నెక్స్ట్ జరగబోయే మీటింగ్లో కానీ నువ్వు వచ్చినా కానీ అదే పరిస్థితి జరుగుతుంది. మొన్న ఏదో కొంతమంది 50 మంది 60 మంది చేసినట్లు అనుకుంటున్నావు. నెక్స్ట్ మండలం అంతా తిరగబడే రోజు దగ్గరలో ఉందని చెప్పి నీ సభాముఖంగా తెలియజేస్తున్నా.